క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ఐపీఎల్ 2026 మినీ వేలానికి రిటెన్షన్ ప్లేయర్ల లిస్ట్ రిలీజ్ చేసిన ప్లేయర్ల లిస్ట్ వచ్చేసింది. మొత్తం 10 ఫ్రాంచైజీలు కూడా తాము రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితా, రిటర్న్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాతో పాటు ట్రేడ్ చేసిన ఆటగాళ్ల జాబితాను కూడా బీసీసీఐకి సమర్పించాయి. అయితే ఈ వీడియోలో మనం ఫ్రాంచైజీల వారిగా ఏ ఫ్రాంచైజీ ఎంతమంది ఆటగాళ్లను, అంటే ఎవరెవరిని వదిలేసింది, ఎవరెవరిని రిటర్న్ చేసుకుంది, ఆయా ఫ్రాంచైజీల దగ్గర ఎంత పర్సు మిగిలి ఉంది, అత్యధిక పర్సు ఉన్న ఫ్రాంచైజీ ఏది, ఏ ఫ్రాంచైజీ ఎంతమంది ఆటగాళ్లను మినీ వేలంలో తీసుకునేందుకు అవకాశం ఉంది, అసలు ఫారెన్ ప్లేయర్స్ స్టార్స్ సంగతి ఏంటి అనే పూర్తి వివరాలను మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మీ సపోర్ట్ గా ఈ వీడియోకు జస్ట్ ఒక లైక్ చేయించాలి. అంతకన్నా ముందు మనం ఒక విషయం గుర్తు చేసుకుందాం. మనకు తెలిసిందే కదా, ఒక ఫ్రాంచైజీ జట్టులో కనీసం 18 మంది ఆటగాళ్లు, అత్యధికంగా 25 మంది ఆటగాళ్లు ఉండాలి. అందులో 8 మంది ఓవర్సీస్ ప్లేయర్లు ఉండాలి. ఈ వీడియోను మనం రిటెన్షన్ తర్వాత అత్యధిక పర్స్ కలిగి ఉన్న టీంల జాబితా వరుసలో మాట్లాడుకుందాం. ఈ లెక్కన రిటెన్షన్ తర్వాత అత్యధిక పర్స్ కలిగి ఉన్న టీం కోల్కతా నైట్ రైడర్స్. ఆ జట్టు దగ్గర అత్యధికంగా 64.3 కోట్ల రూపాయల పర్స్ ఖాళీగా ఉంది. ఎందుకంటే ఆ జట్టు అత్యధికంగా 10 మంది ప్లేయర్లను వదిలేసింది, 12 మందిని రిటైన్ చేసుకుంది. ప్రస్తుతం ఆ జట్టులో 13 మంది ఆటగాళ్ల కోసం స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. ఇందులో 6 ఓవర్సీస్ ప్లేయర్లను తీసుకోవచ్చు. దీంతో అత్యధిక పర్సే కాకుండా అత్యధిక మంది ఆటగాళ్ల వేలంలో కొనుక్కునే అవకాశం కూడా కేకేఆర్కే ఉంది. అత్యధిక ఓవర్సీస్ ప్లేయర్లను కొనుక్కునే అవకాశం ఉన్న జట్టు కూడా కోల్కతానే. కేకేఆర్ మొత్తం 12 మంది ఆటగాళ్లను రిటర్న్ చేసుకుంది. కేకేఆర్ రిటర్న్ చేసుకున్న ఆటగాళ్లలో కెప్టెన్ అజింక్య రహానే, రింకు సింగ్, రఘువంశీ, రావమన్ పావెల్, మనీష్ పాండే, సునీల్ నారాయణ్, రమన్దీప్ సింగ్, అంకుల్ రాయ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు. ఇప్పుడు కేకేఆర్ రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితా విషయానికి వస్తే సిసోడియా, క్వింటన్ డికాక్, గుర్బాజ్, మోయిన్ అలీ, వెంకటేష్ అయ్యర్, అన్రూ రసల్, మయాంక్ మార్కండే, చేతన్ సకారియా, అన్రిచ్ నోర్జే, స్పెన్సర్ జాన్సన్ ఉన్నారు. ఇక ఇప్పుడు 43.4 కోట్ల రూపాయల పర్సు ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ జట్టు మొత్తం 15 మంది ఆటగాళ్లను రిటర్న్ చేసుకోగా సంజు సామ్సన్ ను ట్రేడింగ్ ద్వారా రాజస్థాన్ రాయల్స్ నుంచి కొనుగోలు చేసింది. అలాగే తమ తర్వాతి సీజన్ లో కూడా కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడే ఉంటాడని ప్రకటించింది. దీంతో సామ్సన్ కెప్టెన్ అనే ప్రచారానికి చెక్ పెట్టింది సిఎస్కే. వేలంలోకి మొత్తం 12 మంది ఆటగాళ్లను వదిలేసింది సిఎస్కే. అశ్విన్ రిటైర్ అయ్యాడు. దీంతో ప్రస్తుతం సిఎస్కేలో మొత్తం 9 ఖాళీలు ఉన్నాయి. ఇందులో 4 ఓవర్సీస్ స్లాట్స్ కూడా ఉన్నాయి. ముందుగా చెన్నై రిటర్న్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా విషయానికి వస్తే రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, డేవాల్డ్ బ్రేవిస్, ఎంఎస్ ధోని, ఉర్విల్ పటేల్, శివం దుబే, జెమీ ఓవర్టన్, ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అంశుల్ కంబోజ్ సింగ్, నాథన్ ఎల్లిస్, శ్రేయస్ గోపాల్, ముఖేష్ చౌదరి ఉన్నారు. ఇప్పుడు విడుదల చేసిన ఆటగాళ్ల జాబితా విషయానికి వస్తే రాహుల్ త్రిపాఠి, వంశ్ బేడి, ఆండ్రే సిద్ధార్థ్, రవీంద్ర జడేజా, రచిన్ రవీంద్ర, సామ్ కరణ్, దీపక్ హుడా, విజయ్ శంకర్, షేక్ రషీద్, నగర్ కోటి, పతిరన్న, డేవన్ ఖాన్వే ఉన్నారు. ఇప్పుడు 25.5 కోట్ల రూపాయల పర్సు ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం. ఆ జట్టు మొత్తం 15 మంది ఆటగాళ్లను రిటర్న్ చేసుకోగా 8 మందిని వదిలేసింది. వేలంలో కొనుగోలు చేయడానికి 10 మంది ప్లేయర్లకు అవకాశం ఉంది. అందులో 2 విదేశీ ప్లేయర్లను కొనుక్కోవచ్చు. సన్ రైజర్స్ రిటర్న్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, సామ్రాన్, ఇషాన్ కిషన్, ఎన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, అష్ దూపే, కమిందు మెండిస్, హర్షల్ పటేల్, బ్రైడన్ కాస్, కెప్టెన్ పాట్ కమిన్స్, జయదేవ్ ఉనద్గత్, ఇషాన్ మలింగా, జీషన్ అన్సారీ ఉన్నారు. వదిలేసిన ఆటగాళ్ల జాబితాలో మనోహర్, టైడ్, సచిన్ బేబీ, విజయన్ ముల్దర్, మహమ్మద్ షమి, సిమర్జిత్ సింగ్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా ఉన్నారు. కాగా షమిని లక్నో సూపర్ జైంట్స్ కు అమ్మేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇప్పుడు 22.9 కోట్ల రూపాయల పర్స్ ఖాళీగా ఉన్న లక్నో సూపర్ జైంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ జట్టు మొత్తం 19 మంది ఆటగాళ్లను రిటర్న్ చేసుకుంది. ఇందులో అర్జున్ టెండూల్కర్ ను ముంబై ఇండియన్స్ నుంచి కొనుగోలు చేసింది. వేలంలోకి మొత్తం 8 మంది ఆటగాళ్లను వదిలేసింది. వేలంలో కొనడానికి 6 ఆటగాళ్లకు అవకాశం ఉంది. ఇందులో 4 ఫారెన్ ప్లేయర్లను కొనుగోలు చేయవచ్చు. ఇప్పుడు లక్నో రిటర్న్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా విషయానికి వస్తే అబ్దుల్ సమద్, ఆయుష్ బదోని, ఏడెన్ మాక్రమ్, బ్రిన్స్ కే, హిమత్ సింగ్, కెప్టెన్ రిషబ్ పంత్, నికోలస్ పురన్, మిచెల్ మార్ష్, షాబాజ్ అహ్మద్, అర్షిన్ కులకర్ని, మయాంక్ యాదవ్, ఆవేష్ ఖాన్,
మొహసిన్ ఖాన్, సిద్ధార్థ్, దిగ్వేష్ రతి, ప్రిన్స్ యాదవ్, ఆకాష్ సింగ్ ఉన్నారు. లక్నో జట్టు ముంబై నుంచి అర్జున్ టెండూల్కర్, హైదరాబాద్ నుంచి మహమ్మద్ షమీని ట్రేడ్ ద్వారా కొనుగోలు చేసింది. లక్నో విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆర్యన్ జుయాల్, డేవిడ్ మిల్లర్, చౌదరి, హంగేర్కర్, శార్దుల్ ఠాగూర్, ఆకాష్ దీప్, రవి బిష్ణోయ్, షమర్ జోసెఫ్ ఉన్నారు. ఇప్పుడు 21.8 కోట్ల రూపాయల పర్స్ ఖాళీగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే ఆ జట్టు మొత్తం 17 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుని 7గురిని వేలంలోకి వదిలేసింది. ఢిల్లీ ఇంకా 8 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. అందువల్ల ఏకంగా 5గురు విదేశీ ప్లేయర్లను కొనుక్కోవచ్చు. రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల విషయానికి వస్తే క్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, విప్రజ్ నగమ్, మాధవ్ నికుంజ్, త్రిపుర్ణ విజయ్, అజయ్ మండల్, కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్, చమీరా, నటరాజన్, అశుతోష్ శర్మ ఉన్నారు. కేకేఆర్ నుంచి నితీష్ రాణాను ట్రేడ్ ద్వారా దక్కించుకుంది. వదిలేసిన ఆటగాళ్ల జాబితాలో ఫాఫ్ డూప్లెసిస్, మెగ్రాత్, మోహిత్ శర్మ, ఫెర్రీరా, అటల్, ఎం కుమార్, డి నల్కండే ఉన్నారు. ఇప్పుడు 16.4 కోట్ల రూపాయల పర్స్ ఖాళీగా ఉన్న డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి మాట్లాడుకుందాం. ఆ జట్టు మొత్తం 17 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. 8 మందిని వదిలేసింది. ఆర్సీబీ వేలంలో 8 మందిని కొనుక్కోవచ్చు. ఇందులో 2 విదేశీ ప్లేయర్లు ఉండొచ్చు. ఆర్సీబీ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా విషయానికి వస్తే కెప్టెన్ రజత్ పటిదార్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, ఫిల్ సాట్, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, జాకబ్ బెతెల్, జోష్ హ్యాజిల్వుడ్, యష్ దయాల్, భువనేశ్వర్ కుమార్, నువన్ తుషారా, రసిక్ సలాం, అభినందన్ సింగ్, సుయాష్ శర్మ ఉన్నారు. వదిలేసిన ఆటగాళ్లలో స్వస్తిక్ చికారా, మయాంక్ అగర్వాల్, టిమ్ సెఫిడ్, లియామ్ లివింగ్స్టోన్, మనోజ్ బాందగే, లుంగి ఇంగిడి, ముజరాబని, మోహిత్ రాత్రి ఉన్నారు. ఇప్పుడు 16.05 కోట్ల రూపాయల పర్స్ ఖాళీగా ఉన్న రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకుందాం. రాజస్థాన్ మొత్తం 16 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఇందులో 2 రవీంద్ర జడేజా, సామ్ కరన్ను చెన్నై నుంచి కొనుగోలు చేసింది. 9 మందిని వదిలేసింది. రాజస్థాన్ మినీ వేలంలో 9 మందిని కొనుగోలు చేయొచ్చు. విదేశీ ప్లేయర్ను కొనడానికి మాత్రం ఒకే ఒక అవకాశం ఉంది. రాజస్థాన్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో యశస్వి జైస్వాల్, షిమ్రోన్ హెట్మేర్, వైభవ్ సూర్యవంశీ, శుభం దూబే, ప్రిటోరియస్, ధ్రువ్ జురేల్, రియాన్ పరాగ్, రవీంద్ర జడేజా, సామ్ కరన్, డి ఫెరీరా, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ, యుద్వీర్ సింగ్, క్వేన్ మఫాకా, నంద్రి బార్గర్ ఉన్నారు. వదిలేసిన ఆటగాళ్లలో కే సింగ్ రాథోర్, నితీష్ రాణా, సంజు సామ్సన్, వసింధు హసరంగా, మహేష్ దీక్షణ, ఫారూఖీ, ఆకాష్ మద్వాల్, అశోక్ శర్మ, కుమార కార్తికేయ ఉన్నారు. 12.9 కోట్ల రూపాయల పర్స్ మిగిలి ఉన్న గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ జట్టు మొత్తం 19 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా 6గురిని వదిలేసింది. మినీ వేలంలో 6గురిని కొనుగోలు చేసేందుకు గుజరాత్కు అవకాశం ఉంది. అందులో ఏకంగా 4 విదేశీ ప్లేయర్లను కొనుక్కోవచ్చు. గుజరాత్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో కెప్టెన్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, కుషాంగ్రా, అనుజ్ రావత్, జోస్ బట్లర్, నిశాంతు సింధు, వాషింగ్టన్ సుందర్, అర్షద్ ఖాన్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, కగిసో రబాడా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఇషాంత్ శర్మ, సింగ్రబ్ బార్, రషీద్ ఖాన్, మానవ్ సుతార్, సాయి కిషోర్, జయంత్ యాదవ్ ఉన్నారు. విడుదల చేసిన ఆటగాళ్లలో రూతర్ ఫడ్, లోమ్రార్, జనత్, షనకా, కోర్జీ, కిజ్రోలియా ఉన్నారు. ఇప్పుడు 11.5 కోట్ల రూపాయల పర్స్ ఖాళీగా ఉన్న పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఆ జట్టు మొత్తం 21 మందిని రిటైన్ చేసుకుంది. 4గురిని మాత్రమే వదిలేసింది. వేలంలో 4గురిని కొనుక్కునేందుకు అవకాశం ఉంది. ఇందులో 2 ఫారెన్ ప్లేయర్లను కొనుక్కోవచ్చు. పంజాబ్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో శ్రేయస్ అయ్యర్, నెహాల్ వదేరా, ప్రియాంష్ ఆర్య, శశాంక్ సింగ్, అవినాష్, హార్నూర్ పన్ను, ముషీర్ ఖాన్, ప్రభు సిమ్రన్ సింగ్, విష్ణు వినోద్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సన్, అజ్మతుల్లా ఓమజై, సూర్యాంశు షిడ్జే, మిచెల్ ఓవెన్, అర్ష్దీప్ సింగ్, వైశాఖ్ విజయ్ కుమార్, యష్ ఠాగూర్, బ్రాట్లెట్, లోకి ఫెర్గ్యూసన్, యజుర్వేంద్ర చాహల్, హర్ప్రీత్ బ్రార్ ఉన్నారు. వదిలేసిన ఆటగాళ్లలో జోష్ ఇంగ్లీష్, హారూన్ హడ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్, కుల్దీప్ సెన్, ప్రవీణ్ దుబే ఉన్నారు. ఇప్పుడు చివరగా ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ జట్టు దగ్గర అన్ని ఫ్రాంచైజీల కంటే తక్కువగా 2.75 కోట్ల రూపాయల పర్స్ మాత్రమే ఉంది. వేలంలోకి ముంబై 9 మందిని వదిలేసింది. 20 మందిని రిటైన్ చేసుకుంది. ఇందులో 3గురిని ఇతర జట్ల నుంచి ట్రేడ్ ద్వారా దక్కించుకుంది. ట్రేడ్ చేసుకున్న వారిలో రూతర్ ఫడ్, శార్దుల్ ఠాగూర్, మయాంక్ మార్కండే ఉన్నారు. ముంబై రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, రూతర్ ఫడ్,
ర్యాన్ రికెల్టన్, రాబిన్ మింజు, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, విల్ జాక్స్, మిచెల్ షాట్నర్, కార్బిన్ బాష్, రాజ్ బవా, దీపక్ చాహర్, శార్దుల్ ఠాగూర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్, గాంజాఫర్, అశ్వని కుమార్, రఘువర్మ, మయాంక్ మార్కండే ఉన్నారు. ముంబై విడుదల చేసిన ఆటగాళ్లలో రాజు, రిషి టోప్లీ, శ్రీజిత్, కరణ్ శర్మ, అర్జున్ టెండూల్కర్, బేవన్ జాకబ్స్, ముజిబ్ ఉర్ రహమాన్, లియాడ్ విలియమ్స్, విఘ్నేష్ పుత్తూర్ ఉన్నారు. ఇది మొత్తం 10 ఫ్రాంచైజీలు రిలీజ్ చేసిన ప్లేయర్ల జాబితా. ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.